ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలాలు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో ఎక్కువగా సంచారం ఉంటాయి. కుంభరాశిలోనే రాహు, మీనరాశిలో శని, అలాగే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, ఇటువంటి గ్రహాల యొక్క సంచారం ఉన్న కారణం చేత ఈ యొక్క పరిస్థితులు మిగిలిన రాశులకు ఎలా ఉంటాయి, ఈ 12 రాశుల యొక్క పరిస్థితులు తెలుసుకుందాం. దాంతోపాటు వాటికి తగినటువంటి పరిహారాలు, సులభమైన పరిహారాలు చాలా ప్రధానమైనవి. అటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం రాశి ఫలాలు తెలుసుకుని వాటిని ఆచరిద్దాం. ముందుగా ముఖ్యమైన మీ యొక్క రాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి నెల ఆత్మస్థైర్యము, స్థిరాస్తి డెవలప్మెంట్స్, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శ్రమ, చికాకు, అసంతృప్తి, పనుల్లో ఆలస్యం ఇవి కూడా వెంటాడుతూ ఉంటాయి. ఏదైనప్పటికీ మొట్టమొదటి 15 రోజులు చాలా అత్యద్భుతంగా ఉన్నది. ఫిబ్రవరి 15 నుండి సప్తమంలో ఉంటాయి చాలా గ్రహాలు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, రాహు వీళ్ళంతా సప్తమంలో ఉంటారు. ఏదైనప్పటికీ 15వ తారీఖు వరకు మరి చాలా గ్రహమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత కూడా పర్వాలేదు. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. సమయానికి ఆర్థిక డెవలప్మెంట్స్, సమయానికి అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయం సాధించడం, సంఘంలో సమాజంలో గౌరవం పెరగడం, ప్రతి పని కూడా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా యోగదాయకంగా కనపడుతోంది. ఉద్యోగపరమైన అభివృద్ధి, నిరుద్యోగులకు కాస్త అవకాశాలు, రాజకీయ పరంగా ఆహ్వానాలు, వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్, వ్యాపార పరంగా ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేటు, షేర్సు, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉన్నది. వృత్తులు అవ్వచ్చు, చేతి వృత్తులు అవ్వచ్చు, ఇటువంటి వారందరికీ కూడా ఈ సింహరాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. తద్వారా ఆలస్యము, శ్రమ, చికాకు కూడా శాటర్న్ ప్రభావం వల్ల ఉన్నప్పటికీ మీరు విజయం వైపుకే వెళ్ళగలుగుతారు. అంచేత ఈ సింహరాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కానీ తద్వారా శనికి పరిహారం కూడా చేయాలి. శనికి తైలాభిషేకాలు చేయడం, శనివార నియమాలు పెట్టుకోవడం, అలాగే నువ్వులు, నల్ల తువ్వాలు, స్టీల్ గ్లాసు లాంటివి దానం చేయడం, సంఖ్యల్లో 1 వాడడం, ఆ శని యొక్క మిత్రుడైనటువంటి ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించడం, ఇలా అష్టమ శని దోష ప్రభావం ఉంది కాబట్టి రిస్క్ చేసే పనులు మాత్రం చేయకండి. తప్పకుండా మిగిలినవన్నీ మీరు విజయం సాధించగలుగుతారు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు అన్నింటా విజయం సాధించగలుగుతారు. అంటే మొట్టమొదటి 15 రోజులు కూడా సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఖర్చు ఎక్కువగా ఉండడం, ప్రతి పని ఆలస్యం అవ్వడం, శ్రమ, స్వల్పమైన ఆటంకాలు, చికాకులు ఇవన్నీ కూడా మొట్టమొదటి 15 రోజులు ఉంటాయి. కానీ తర్వాత 15 రోజులు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి, ఆర్థిక డెవలప్మెంట్స్, కుటుంబ విషయాలు ప్రోత్సాహకరంగా ఉండడం, క్రయ విక్రయాదులు లాభించడం, ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు లాభించడం ద్వారా మీరెంతో ఆనందాన్ని పొందుతారు. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. మంచి ఆలోచనలు ఉంటాయి.
10 మంది కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి రీతిలో మీ యొక్క ప్రయాణం ముందుకు సాగిస్తారు. కానీ మొట్టమొదటి 15 రోజులు మాత్రం రూపాయికి రూపాయిన్నర ఖర్చవుతుందా అన్న రీతిలో ఖర్చవుతుంది. సంతానపరమైన వ్యవహారాల్లో ఎక్కువ వ్యయం అవుతుంది. మీ యొక్క ఆలోచనలు కూడా ఒకటంటే ఒకటి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న చికాకులుంటాయి. చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఉండే అవకాశం ఉన్నది. అంచేత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. నిదానంగా ఉండాలి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మొట్టమొదటి 15 రోజులు శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా విద్యాపరంగా దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే అన్ని వృత్తులు పెద్దగా డెవలప్‌మెంట్ అవ్వవు. అంచేత కొన్ని వృత్తులు మాత్రమే డెవలప్‌మెంట్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. అంటే పబ్లిక్‌తో కొన్ని సంబంధాలు ఉన్నటువంటి వృత్తులు. అంటే తప్పనిసరిగా అంటే సంచార వృత్తులు, చేతి వృత్తులు ఇటువంటి వృత్తులు పెద్ద డెవలప్ అవ్వవు. న్యాయవాదులు, వైద్యులు తప్పనిసరి పరిస్థితులు కొన్ని మాత్రం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వ్యాపారాత్మకంగా కూడా చూసినా మనం వార ప్రారంభం నుండే అంటే మాస ప్రారంభం నుండి ఫస్ట్ 15 రోజుల కంటే తర్వాత 15 రోజుల వ్యాపారం బాగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో ఎక్కువగా 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉండండి. నవగ్రహాలను ఆరాధించండి. ఈ మాసమంతా కూడా ఒకటే గుర్తుంచుకోండి. మొట్టమొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజులు చాలా బాగుంటుందనే విషయం గ్రహించుకుని దానికి అనుగుణంగా ముందుకు మీరు వెళ్ళండి. కుంభరాశి. ఈ కుంభరాశి వారు మనం అనుకుంటాం ఏమిటి విశేషం అని, పంచమంలో మరి గురుడున్నాడు. ఆయన ఒక్కడే అనుకూలంగా కనబడుతున్నాడు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేవు. వ్యయంలో రవి కుజులు తర్వాత జన్మల్లోకి వస్తారు. ఇలా తర్వాత ఇప్పుడు జన్మల్లోనే బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ రాహు అన్నీ ఉన్నారు. అంటే ఏదో వేళకి తిండి బట్ట అనేది సర్దుబాట్లు అవుతాయి. ఆర్థిక పరంగా పర్వాలేదు, అంతేగాని సూపర్ అయితే ఉండదు. అంటే మీకు రావాల్సిన డబ్బులు అధికారం ఇవన్నీ వస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. చికాకు, శ్రమ, అసంతృప్తి, స్వల్పమైన ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఆలోచించాలి. గబగబా తొందరపడి చేసేయకూడదు. ప్రతి పని కూడా శ్రద్ధగా ఉండాలి. అంతేగాని మనం ఈ పని చేయగలం, ఆ పని చేయగలం అనేటువంటి విషయాలు మీరు చేయకండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్యలు అయితే పనికిరావు. అంచేత ఉద్యోగపరంగా ఇబ్బందులుండవు. రాజకీయ పరంగా కొంతవరకు పర్వాలేదు. సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్లో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంటే మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన పబ్లిక్ వ్యవహారాల్లో అనుకూలత, మిగిలిన వ్యవహారాల్లో జాగ్రత్త అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. సంఖ్యల్లో 6 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శివాలయానికి రోజు వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. మరి నవగ్రహ శ్లోకాలు వస్తే చదువుకోండి. లేదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆ నవగ్రహ శ్లోకం చదువుకుని నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు.